మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఘీ తినడం మంచిది అంటారు. అసలు ఘీ తినడం మంచిది అంటారా? కానీ మన ఏజ్ వాళ్ళు వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ కోసం ఘీ యూజ్ చేస్తున్నారంటే దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాలరీ డెఫిసిట్, బ్యాలెన్స్డ్ మీల్స్. వెజిటేబుల్స్ కానీ హెల్దీ ఫ్యాట్స్ కానీ చాలా హెల్ప్ చేస్తాయి. ఫైబర్ అండ్ ఫ్యాట్స్ అండ్ కార్బ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. కానీ ఘీ వెళ్ళి మన బాడీలో ఫ్యాట్ కట్ చేయదు. చాలా మంది నా క్లయింట్స్ కూడా అడుగుతూ ఉంటారు, బయట అందరూ ఘీ యూజ్ చేయమని చెప్తున్నారండి, ఘీ హెల్దీ అని చెప్పేసి, మీరేంటి ఘీ నాకు చెప్పట్లేదు, ఓన్లీ 5 grams చెప్తున్నారు, లేకపోతే కాఫీలో తీసుకోమని చెప్తున్నారని చెప్పేసి. నేను ఒకటే చెప్పాను, ఘీ హెల్దీయే, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఘీ తీసుకోవడం వల్ల. హెల్దీ ఫ్యాట్స్ అని కూడా చెప్పొచ్చు, న్యాచురల్ గా మనకు దొరుకుతుంది. సో ఘీలో మనకు కొన్ని వాల్యూస్ కూడా ఉంటాయి, న్యూట్రిషన్ వాల్యూస్. కానీ ఘీ మంచిదని చెప్పేసి బై ద ఎండ్ ఆఫ్ ద డే అది ఫ్యాటే కదా. కానీ రెగ్యులర్ గా తీసుకొని 5 to 6 teaspoons తీసుకుంటాము అంటే కనుక నాట్ కరెక్ట్. సో యూ కెన్ యూస్ ఘీ. సమ్ టైమ్స్ మనం వెజిటేబుల్స్ కర్రీలో కూడా ఘీ వేసి కూడా కర్రీ చేయొచ్చు ఆయిల్ బదులుగా. సో అదొక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల బై ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఫ్యాట్ కాబట్టి క్యాలరీస్ వస్తాయండి. ఓకే మేడం. అలాగే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బేసిక్ గా మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? బేసిక్ గా చూడండి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ షుగర్ ని కట్ చేయాలి వాళ్ళ డైట్ లో నుంచి. షుగర్ ఈజ్ అ బిగ్ ఎనిమీ అంటారు. ప్రతి ఒక్కసారి షుగర్ కట్ చేయాలి అని అంటే కనుక ఎక్కువ ఇంటేక్ తీసుకున్న వాళ్ళు. మెయిన్ గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే షుగర్ అండి. అది ఏజింగ్ ప్రాసెస్ ని కూడా మనకు ముఖం మీద ముడతలు రావడం కూడా ఎక్కువ చేస్తుంది. షుగర్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది మన బాడీని. సో మరీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటే ఏం కాదు. సెకండ్ వచ్చేసి ప్రాసెస్డ్ ఫుడ్. ప్రాసెస్డ్ అంటే మనకు బయట ప్రాసెస్డ్ ఫుడ్ ఎంతో దొరుకుతూ ఉంటుంది. సో అది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలంటే చిప్స్ కావచ్చు, బేకరీ ఫుడ్స్ కావచ్చు, ఇవన్నీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. మనం జంక్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా, పిజ్జా, బర్గర్ ఇలాంటివి తీసుకుంటూ. హోమ్ మేడ్ ఇస్ ఫైన్. హోమ్ మేడ్ మనం న్యాచురల్ బ్రెడ్ తో చీజ్ స్లైస్ పెట్టి వెజిటేబుల్స్ పెట్టి తీసుకుంటే ఫైన్. ఇక్కడ మైనీస్ యూజ్ చేస్తారు బయట పిజ్జాలలో, బర్గర్లలో. ఆ మైనీస్ గురించి చాలా వీడియోస్ కూడా చూసి ఉంటారు. మైనీస్ లో వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్యాట్స్ ఉంటాయి, ఆయిల్ తో చేస్తారు, అది అస్సలు హెల్దీ కాదు. సో మైనీస్ అవాయిడ్ చేస్తారు టేస్ట్ కోసం. సో అందుకని బయట జంక్ ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే, ఈ జంక్ ఫుడ్ పక్కకు పెడితే బయట ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి, బిర్యానీలు అని చెప్పేసి ఓవర్ ఇంటేక్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ ఆయిల్ అనేది మీరు చూసే ఉంటారు, రీసెంట్ గా రైట్స్ అయ్యాయి. ఆయిల్ కూడా మనకు ఈ ఫ్యాట్స్, యానిమల్ ఫ్యాట్స్ తో చేస్తారు అనమాట. యానిమల్ తోలు ఉంటుంది కదా, దాంతో ఫ్యాట్స్ అనేది ఆయిల్, అందుకే వాళ్ళకి తక్కువ ఖర్చుకు దొరికేస్తుంది. మన ఇంట్లో యూజ్ చేస్తే అంత ఆయిల్ యూజ్ చేస్తామా? చేయం కదా. బయట ఆయిల్ అంత గుమ్మాలు పోస్తూనే ఉంటారు. అదంతా వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ లో దొరుకుతుంది కాబట్టి ఎక్కువ యూజ్. అవన్నీ మన బాడీలోకి వెళ్తే ఇన్ఫ్లమేషన్ లీడ్ అవుతుంది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కావచ్చు, షుగర్ వల్ల కావచ్చు, బేకరీ ఫుడ్స్ వల్ల కావచ్చు, అండ్ ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ వల్ల కావచ్చు. మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రకమైన మంట, ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అది మెల్లిమెల్లిగా వెయిట్ గెయిన్ కి లీడ్ అవుతుంది, డయాబెటీస్ కి లీడ్ అవుతుంది. ఆడవాళ్ళలో పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం.